సరే 40 ఏళ్లకే దించేస్తున్న కంపెనీలు ఏఐ దిగులతో యువ మేనేజర్. చాలా షాకింగ్ అండి ఇది. అవును. ఇప్పుడు ప్రపంచంలో కానీ భారతదేశం 40 ఏళ్ళు అనేది ఒక మార్క్గా చూస్తారు. అంటే ఎవరైనా 25 ఏళ్లకు లేదా 20 ఏళ్ళు అట్లా వెళ్తారు, 35 ఏళ్ళకు కొంచెం చేస్తారు, 40 ఏళ్లకు కొంచెం పరిణతి వచ్చి అమ్మయ్య పర్వాలేదు అనుకుంటారు. ఇప్పుడు 40 ఏళ్లకు వాటిని తగ్గించడం అనే పద్ధతి కార్పొరేట్ వాళ్ళు కనిపెడుతుంది. 40 ఏళ్ళకు దించేస్తున్నారు. ఎందుకు దించేస్తున్నారు? 2 కారణాలు. గతంలోనేమో ఆయుర్దాయం పెరుగుతుంది కాబట్టి 60 ఈజ్ న్యూ 40 అనేవాళ్ళు. బిల్ క్లింటన్ అన్నాడు, ఆయన 61 yearsలో అధ్యక్షుడిగా దిగిపోతూ, నాకు ఐ హేట్ టు బి కాల్డ్ 60 బట్ అఫ్ కోర్స్ ఇన్ అమెరికా 60 ఈజ్ న్యూ 40 అన్నాడు. ఇప్పుడు రివర్స్ ఏంటి? 40 ఈజ్ న్యూ 60, 40 ఈజ్ న్యూ 60 అన్నట్టుగా 40 ఏళ్ళ కుర్రాన్ని అన్నీ వచ్చి ఒక ఇలా చేద్దాము, జీవితం పట్ల ఇది మనకి అవగాహన, మా సంస్థ, ఇవన్నీ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంటికి పో, మేము 25 ఏళ్ల కుర్రాన్ని ఒకరిని తెచ్చుకొని వాడితో రాత్రి పగలు మేము బాగా చేయించుకుంటామనే ఒక అభద్రతకు గురి చేసి, దీనివల్ల 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ 40 ఏళ్ళ వాడు అభద్రతతో గురైపోయి చాలా నలిగిపోతూ ఉన్నాడు, దాంతో ఇంకా ఎక్కువ చాకరీ చేస్తున్నాడు. ఆ రాబోయే కుర్రాడు కూడా ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు లేవు కదా. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సీఈఓలకే దిక్కు లేకుండా పోతుంది అని సాక్షాత్తు సుందర్ పిచ్చై లాంటి వాళ్ళే చెప్పేశారు. సో రీడ్రాఫ్ట్ చేస్తుంది ఏఐ అన్నది. మీరు చూడండి, ఇప్పుడు దావోస్లో జరుగుతున్న చర్చల్లో కానీ ఈరోజు మీరు కనుక ఏ సైట్కి వెళ్ళి చూసినా 60% ఐటమ్స్ ఏఐ. అన్ని కార్పొరేట్లు ఏఐ ఎందుకు చేస్తున్నారు? ఏఐ హ్యూమన్ పార్ట్ తగ్గించడానికే కదా. న్యాచురల్ ఇంటెలిజెన్స్ మీకు సరిపడట్లేదు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు, ఇంకోటి చేస్తారు. మీరు ఏఐనే చేస్తుంటే ఏమైపోతుంది? ఈ మధ్యంతర ఉద్యోగాలన్నీ కూడా దెబ్బతింటాయనే ఒక ఆందోళన కూడా వీళ్ళల్లో వస్తుంది. ఇది చాలక ఇప్పుడు 40 ఏళ్ల వయస్సును కూడా దాన్ని ఒక దీనిగా పెట్టేసి ఇంటికి పంపించేస్తుంటే చాలా దిగులు పడిపోతున్నారు. నేను ఈరోజే ఒక ఐటమ్ చూస్తున్నా, మీరు తర్వాత ఒక స్పెషల్ స్టోరీ కూడా చేయొచ్చు. ఒక కుర్రాడు, అతనికి 42 యూట్యూబ్ ద్వారా అతను 42 లక్షలు సంపాదిస్తాడు నెలకు, కానీ హఠాత్తుగా మానేశాడు. ఎందుకంటే అసలు ఎక్కడండి ప్రశాంతత కానీ జీవితం అంటే ఏంటి? ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్న వచ్చింది. 40 ఏళ్ళకి అతను కూడా ఇంత భయంకరమైన ఒత్తిడికి దీనికి గురైపోతున్నాము, ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము ఆ సమావేశానికి, ఇవే తప్పితే అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియకుండా పోతుంది అని ఇంత ఒత్తిడికి గురవుతున్నారు ఇప్పుడు. సో ఇంత ఒత్తిడికి గురి చేసి వాళ్ళకి అసలు జీవితమే లేకుండా చేస్తున్నారు. ఇంతకుముందు అంటే దేశంలో లేకపోతే విదేశాలకు వెళ్దామంటే అక్కడ ట్రంప్ మహాశయుడు కత్తి పట్టుకొని వాళ్ళని పంపించేస్తున్నాడు. సో దీని అంతటి మొన్న కూడా మీరు చూశారు కదా, బ్లింకిట్ లాంటి వాళ్ళు 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది అని పెడితే ఆ కుర్రాళ్ళు ఎంత పరిగెత్తుంటారండి 10 నిమిషాల్లో దానికి ఇవ్వడానికి. మీరు ఆ ప్రకటన తీసేయండి అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆదేశించింది. సో ఇప్పుడు యువతకు 2 విధాల తీవ్రమైన దెబ్బ. 40 years యూత్ అనే అంటాం మనం, 40 ఏళ్లకు యువత కాక ఇంకెవరు? కాబట్టి పనులు కల్పించడం అయితే ఏమీ జరగడం లేదు. మాట్లాడి ఎంతసేపటికి పెట్టుబడులు, ఏఐ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ వరల్డ్, రియల్ వరల్డ్ గురించి మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు వీళ్ళు. రెండోది, 40 ఏళ్ళకి మమ్మల్ని ఇంటికి పంపించకండి. ఒకప్పుడేమో 60 కాదు 65 కాదు 70 ప్రొడక్టివిటీ నిలబడి ఉంటుందని చెప్పి, ఇంకోవైపున జనాభా పెరుగుదల గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏది వృద్ధ జనాభా పెరిగిపోతూ ఉంది కాబట్టి యువత రావాలి, జనాభా పెరగాలని మన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అదే పనిగా మాట్లాడుతున్నారు. మేము 40 ఏళ్ళగా ఇంటికి పంపిస్తామంటే వాడు 30 ఏళ్ళ నుంచి దిగులు పడిపోయి ఇంకా వాడికి ఏం మిగులుతుంది? అంటే ఇది వెరీ రియల్ ప్రాబ్లం వర్మ. ఇట్స్ నాట్, నేను ఎమోషనల్గా మాట్లాడలేదు. ఇది ప్రపంచంలో పెద్ద సంక్షోభానికి కారణమవుతుంది. ఇది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో, తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ లెవెల్స్లో, పాలిటిక్స్లో కూడా ఇది వస్తుంది ఇప్పుడు. కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. యంగ్ టాలెంట్ కాస్త ఒక నిస్పృహ గురి అయితే అభివృద్ధి కూడా దెబ్బతింటుంది, దానివల్ల కుటుంబాలు కూడా దెబ్బతింటాయి.